సమర్థనతోటే నడుస్తోంది కాబట్టి మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆయనకు కూడా దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ ఆర్జేడీతో వెళ్ళగలరా? ఆర్జేడీకి చూస్తేనే వాళ్ళకి 3-4 సీట్ల కంటే రాలేదు వాళ్ళకి. మరి అటువంటి పార్టీతో వెళ్తే ఆయనకి ఏమైనా ఆయన రాష్ట్రంలో ఏమైనా లాభం ఉంటుందా? తప్పకుండా లేదు. కాబట్టి ఆయనకు ఛాన్స్ పెద్దగా లేదు. అన్లెస్ ఏదో పెద్ద మేజర్ సమీకరణలు జరిగి ఇంకా వీళ్ళు ఇండియా అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము అన్నటువంటి పరిస్థితికి వస్తే మనం చెప్పలేం. మరి అట్లాంటప్పుడు ఈయన 13-14 సీట్లు కనుక వాళ్లకు లాభపడుతుందంటే అప్పుడు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు బహుశా ఆయన కూటమిలోనే ఉంటారు. బహుశా మోదీ గారిని ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారికి తర్వాత మోదీ గారికి పర్సనల్ ఇష్యూ లేదు అక్కడ. జగన్ ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఉద్యమం చేశాడో అప్పుడు ఆయన చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా నాకు ఓట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అంచనా వేసినప్పుడు చంద్రబాబు గారు అప్పుడు సడన్గా ఆయన మోదీ గారికి అంటే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత 2019లో 23 సీట్లే వచ్చి చాలా ఘోరంగా టీడీపీ ఓడిపోయిన తర్వాత చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ ఎన్డీఏలో చేరాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆయన. అప్పుడు మోదీ గారిని చాలాసార్లు కలవడము, అమిత్ షా గారిని కలవడము, అలాగే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆయన అయోధ్యకు వెళ్ళి రావడం, ఇటువంటివన్నీ మనం చూసాం. కాబట్టి వ్యక్తిగతంగా మోదీ గారికి వ్యతిరేకంగా ఉంటారో లేదో అన్నది నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈ సమీకరణలలో బహుశా ఎటువంటి పరిణామాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి. అన్నిటికంటే కీలకం ఏంటంటే మోదీ గారు నేను ప్రధాని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒక కోalition గవర్నమెంట్లో అని ఆయన చెప్పేంత వరకు కూడా ఈ సందిగ్ధ పరిస్థితి నడుస్తుంది. అందరూ మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసుకుంటున్నాం బహుశా మోదీ గారే మళ్ళీ ప్రధాని అవుతారో అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఆలోచన దృక్పథం ఏముందో మనకు తెలియదు కదా. రేపు మీటింగ్లో లేదా ఈరోజు సాయంత్రం బీజేపీ కార్యకర్తల మీటింగ్లో ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన ఉద్దేశం ఏమి ఉండబోతున్నది, ఆయన కార్యాచరణ పద్ధతి ఏమి ఉండబోతున్నది, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఒకవేళ ఆయన నేను ఈ యొక్క బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఈ చర్చలు వస్తాయి. ఓకే, లేదు నేను దీని నుంచి వైదొలగదలుచుకున్నాను అంటే కనుక వేరే ప్రత్యామ్నాయాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈరోజు రేపు ఈ జరగబోయేటువంటి చర్చలు, ఈ జరగబోయే మీటింగ్ల ఆధారంగా నిర్ణయించాలి. అది మరి ఆయన కనుక ఈ బరిలో దిగి నేను ఉంటాను ఇక్కడ ముందుగా ఉంటాను అంటే కనుక అది కంప్లీట్గా వేరే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారన్నది దాన్ని చూద్దాం. మరి ఈ 1-2 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఓకే సురేష్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ 239 స్థానాల్లో బీజేపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో మేజర్గా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు అండ్ అటు జేడీయూ వచ్చేసి 15 స్థానాల్లో 12 స్థానాలు ఉన్నాయి. సో ఎన్డీఏ కూటమిలో అత్యధిక స్థానాలు కలిగిన పార్టీ తెలుగుదేశమే అవుతుంది. అండ్ 239 స్థానాల్లో బీజేపీ ఉంది అని అంటే 43 స్థానాలు కావాలి. సబ్జెక్ట్ కరెక్షన్ 43 స్థానాలు అయితే కరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి అందుకుంటారు. 44 స్థానాలు ఉంటే ఒక నెంబర్ ఎక్కువ 273 అవుతుంది.